నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. బిడికొండ కొండపై శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయ నిర్మాణ పనులను ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు సోమవారం పరిశీలించారు. దేవాదాయ స్థపతి ఈవో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులతో పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. జూలై 25 తొలి ఏకాదశి పండుగ నాటికి 90% ఆలయ నిర్మాణ పనులు పూర్తి చేసే దిశగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. 11 కోట్లతో ఘాట్ రోడ్ నిర్మాణ పనులు కూడా త్వరలో చేపట్టడం జరుగుతుందని వివరించారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారులు, అభివృద్ధి కమిటీ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు. ముఖ్యంగా రామలింగేశ్వర స్వామి గుడిని ఒక ఆధ్యాత్మికత ఉట్టిపడే విధంగా ఇది ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈరోజు కమిటీ ముందుకెళ్తున్నారు. కమిటీ సభ్యులందరూ కూడా చక్కగా కృషి చేస్తున్నందుకు హృదయపూర్వక అభినందనలు. శిల్పి శ్రీనివాస్ కూడా తనకి బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత చక్కగా క్వాలిటీ నిర్మాణంతో చక్కగా ముందుకు తీసుకెళ్తున్నందుకు అభినందనలు. సీతమ్మ తల్లి జాడ విన్న కొండ శ్రీరామచంద్రులు వారు సీతమ్మ తల్లి జాడ విన్నటువంటి కొండ జటాయు పక్షి. ఈ కొండ మీద శ్రీరాముడికి సీత వార్త చెప్పినటువంటి కొండ కాబట్టి వార్త విన్న కొండ కాబట్టి దీన్ని విన్న కొండగా ప్రసిద్ధి నొందింది. ఈ కొండ మీద శ్రీరామచంద్రుడు వారు ప్రతిష్ఠించిన రామలింగేశ్వర స్వామి మరి దీన్ని దేవాలయ పునర్నిర్మాణం కమిటీ చేపట్టి ముందుకు తీసుకెళ్తున్నారు. అంటే గతంలో ఉన్నటువంటి వాళ్ళు దేవాలయకి ప్రభుత్వ సహాయం రూపాయి అవసరం లేదని రాసి ఇవ్వడం. అంటే ప్రభుత్వాలు దేవాదాయ ఆదాయం ఉంది, అట్లాగే మరి అనేక CGF ఫండ్ ద్వారా దేవాలయ నిర్మాణాలకి రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల మంచి దేవాలయాలన్నింటికీ ప్రభుత్వం ఇస్తా ఉంది. అంటే గత ప్రభుత్వంలో ₹1 నిధులు తీసుకురాలేక ఉదాహరణకి ఇనిమెళ్లలో 2 టెంపుల్స్ కి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నిధులు ఇచ్చారు. రామలింగేశ్వర స్వామి, భావనారాయణ స్వామి గుడికి 2 గుడికి చంద్రబాబు గారు నిధులు ఇస్తే ఆ ప్రభుత్వం వచ్చినాక అవి క్యాన్సిల్ చేసి ఎప్పుడో లేటుగా ఒక గుడికి ఇచ్చి దానికి కూడా ₹1 నిధులు శాంక్షన్ చేయకుండా ఆ గుడి నిర్మాణం చేయకుండా వైసీపీ 5 ఏళ్ల పాలనలో ఒక దేవాలయానికి సమగ్రంగా అభివృద్ధి జరగలేదు. ఈ పల్నాడు జిల్లాలో వైసీపీ పాలనలో ఒక్క దేవాలయానికి కూడా CGF గ్రాంట్ ద్వారా పూర్తయిన దాఖలాలు కనపట్ల 5 ఏళ్ల పాలనలో. ఇంకా ప్రభుత్వం నుండి తీసుకొచ్చేటువంటి సామర్థ్యం లేక గతంలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే ఆయన ఈ దేవాలయానికి ప్రభుత్వ నిధులు CGF నిధులు కూడా ఏం అవసరం లేదని రాసియడం, నిధులు తీసుకురాలేకనే ఆ విధంగా రాశారు. దానివల్ల ఇప్పుడు చంద్రబాబు గారిని నిధులు అడిగితే మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు అట్లాగే మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక 4 కోట్లు ప్రాకార గోడకి ప్రాకారానికి ఇమ్మంటే వారు 4 కోట్లు శాంక్షన్ చేశారు CGF కింద. దాంట్లో ఇప్పుడు భక్తులందరూ కూడా 1,33,00,000 కట్టి ఆ 4 లక్షలు ప్రభుత్వం ఇచ్చిన CGF గ్రాంట్ ద్వారా ఇక్కడ ప్రాకార నిర్మాణాన్ని చాలా బ్రహ్మాండంగా చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నాం. అంటే గతంలో ఉన్నటువంటి వాళ్ళు వైసీపీ పాలనలో ఈ గుడి చరిత్రాత్మకమైన ఈ గుడికి పైన గోపురం అనేది బ్రిక్ వర్క్ తో ప్లాన్ చేశారు. ఈ రోజు ఉన్నటువంటి రామలింగేశ్వర స్వామి అభివృద్ధి కమిటీ, ఈ కొత్త కమిటీ వాళ్ళందరూ కూడా బ్రిక్ వర్క్ కాదు, స్టోన్ వర్క్ చేస్తే 1000 సంవత్సరాలు ఉంటుంది, చారిత్రాత్మకమైనటువంటి ఈ రామలింగేశ్వర స్వామి దేవాలయము గొప్పగా వేలాది సంవత్సరాలు వర్ధిల్లాలని, మరి ఈ దేవాలయ నిర్మాణం చాలా గొప్పగా ఉండాలి అని చెప్పేసి ఒక ఆధ్యాత్మికత ఉట్టిపడే విధంగా ఈ నిర్మాణం చేయాలని ఒక సంకల్పంతో కమిటీ సభ్యులందరూ కూడా ముందుకొచ్చి దీన్ని అంటే గర్భగుడి పైన విమాన గోపురము 3 అంతస్తులు రాతి కట్టడంతో నిర్మించాలని ఈరోజు కమిటీ నిర్ణయం తీసుకున్నారు. అలాగే దానికి కమిటీని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. అంటే ఈ మరి గుడి రాతి కట్టడం కట్టి పైన విమాన గోపురం వచ్చేసి రాతి కట్టడం కడితే గతంలో అనుకున్న విధంగా బ్రిక్ నిర్మాణం చేస్తే విమాన గోపురం బ్రిక్ నిర్మాణం చేస్తే అది 80 ఏళ్ళు ఉండొచ్చు, 100 ఏళ్ళు ఉండొచ్చు, అది పోతుంది. ఆ విధంగా ఉండకూడదు. అంటే గర్భగుడి విమాన గోపురము మొత్తం రాతి కట్టడం కడితే వేలాది సంవత్సరాలు చారిత్రాత్మకంగా ఉంటుంది. ఆ ఉండాలనే ఆకాంక్షతోటి ఈరోజు కమిటీ వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నందుకు వారికి అందరికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. మరి గుడి నిర్మాణం చకచక ముందుకెళ్తుంది. తప్పనిసరిగా అంటే విరాళాలు ఇచ్చేటువంటి వాళ్ళు కూడా చక్కగా వస్తున్నారు. కొత్తగా నిర్మాణం పెంచారు సార్, ఇక్కడ నిర్మాణం ఎత్తు పెంచారు. అట్లాగే విమాన గోపురం కట్టడానికి కూడా సిద్ధం చేస్తున్నారు. దానికి స్లాబ్ కూడా వేయడానికి సన్నద్ధం చేస్తున్నారు. అంటే స్థపతి గారు వచ్చారు, ఇక్కడికి కావాల్సినటువంటి సూచనలు సలహాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. గతంలో బ్రిక్ వర్క్ అన్నారు, 3 అంతస్తులు, ఆ బ్రిక్ వర్క్ బదులు ఈ రోజు రాతి కట్టడం నిర్మాణం. ఎందుకంటే 3 నెలలు ముందు అవడం కాదు ముఖ్యం, చారిత్రాత్మకంగా నిలిచిపోయే విధంగా
ఈరోజు కమిటీ ఆలోచన చేస్తా ఉంది. అంటే రాతి కట్టడంతో విమాన గోపురాన్ని నిర్మించాలి, 3 అంతస్తులు విమాన గోపురం నిర్మించాలనేది భక్తుల యొక్క ఆకాంక్ష. దానికి మరి కమిటీ వాడు కూడా అందువలన 90% పనులు విమాన గోపురాలు, రామలింగేశ్వర స్వామి గుడి మీద, అమ్మవారి గుడి మీద విమాన గోపురాల నిర్మాణం ఇలాంటివన్నీ కూడా 90% నిర్మాణాలు పూర్తవుతుంది. తొలి ఏకాదశి పండుగ కల్లా ఆ నిర్మాణాలకి ఒక రూపం తీసుకొస్తుంది. బాగా 90% పనులు పూర్తయ్యే విధంగా ఇక్కడ కమిటీ వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే శిల్పి కూడా చక్కగా ఇక్కడే ఫుల్ టైం ఇక్కడే ఉండి కార్మికులు దీనికి సంబంధించినటువంటి స్కల్ప్చర్స్ పెట్టుకొని చక్కగా చేస్తున్నారు. ఉత్తరాయణంలో చక్కగా రానున్న కాలంలో ఉత్తరాయణంలో ఒక గొప్ప ముహూర్తం చూసి అంటే తొలి ఏకాదశి వినుకొండ పండక్కి అలా ఒక మొత్తం 90% కంప్లీట్ అయ్యి అంటే గుడి ప్రతిష్ట షెడ్యూల్ ని మనం ఖరారు చేసుకుంటాం అప్పటికల్లా. సో జర్నలిస్ట్ మిత్రులు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. పల్నాడు జిల్లా వినుకొండలో పోలీసులు భారీ తనిఖీలు చేపట్టారు. స్థానిక మసీదుమాన్యం ప్రాంతంలో డీఎస్పీ హనుమంతరావు నేతృత్వంలో సుమారు 80 మంది పోలీస్ సిబ్బంది ఏకకాలంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. రాబోయే స్థానిక ఎన్నికలను పురస్కరించుకొని అసాంఘిక శక్తుల కదలికలపై నిఘా పెంచేందుకు ఈ ఆకస్మిక దాడులు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. సరైన పత్రాలు లేని 66 ద్విచక్ర వాహనాలు, 5 ఆటోలు, 1 కారును పోలీసులు సీజ్ చేశారు. కర్ణాటకకు చెందిన ఓ దొంగను అదుపులోకి తీసుకొని అతని వద్ద నుంచి 10 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విక్రయం, వినియోగం మరియు కోడి పందాలు వంటి అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు డీఎస్పీ స్పష్టం చేశారు. తనిఖీల అనంతరం డీఎస్పీ హనుమంతరావు స్థానికులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయి అమ్మినా, వాడిన కఠిన చర్యలు తప్పవని, గ్రామాల్లో లేదా పట్టణ ప్రాంతాల్లో కొత్త వ్యక్తులు ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతుంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అందరికీ నమస్కారం. పల్నాడు జిల్లా నరసాపేట సబ్ డివిజన్ పరిధిలోని వినుకొండ పట్టణ పోలీస్ స్టేషన్లోని ఈ మసీదు మాన్యం అనే ప్రాంతంలో దీన్ని మా ఎస్పీ గారు, పల్నాడు జిల్లా ఎస్పీ గారు ఆదేశానుసారం ఈరోజు ఇక్కడ కార్డన్ సెర్చ్ ఆపరేషను సుమారు 80 మంది పోలీసులతో చేయడం జరిగింది. ప్రతి ఇల్లు కూడా సెర్చ్ చేయడం జరిగింది. మసీదు మాన్యంలో ఉన్న ప్రతి ఇల్లు కూడా చేస్తే సుమారు దగ్గర ఒక 66 రికార్డ్లెస్ 2 వీలర్స్, అలాగే 5 ఆటోలు, 1 కారు, అలాగే ఒక కర్ణాటక చెందినటువంటి ఒక దొంగ, అతని దగ్గర సుమారు ఒక 10 గ్రాముల బంగారం కూడా పొజిషన్లో రికవరీ ఉంది. అదే కాకుండా సుమారు ఒక 6 గొడ్డళ్ళు, ఒక 6 కత్తులు, 3 గడ్డపారలు, ఈ డెడ్లీ వెపన్స్ కూడా ఈ ఆపరేషన్లో సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఆపరేషన్ ఎందుకు పెట్టడం జరిగిందంటే కమింగ్ ఎలక్షన్స్ ఉన్నాయి. రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎలాంటి గొడవలు జరగకుండా ఉండే ఉద్దేశంతో ఎస్పీ గారి ఆర్డర్స్ మేరకు మేము ఈరోజు ఈ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ మసీద్ మాన్యాన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే ఇక్కడ కొంచెం బాగా బ్యాడ్ వైసెస్ అన్ని నడుస్తున్నాయి. ముఖ్యంగా గంజాయి అమ్మేవాళ్ళు, అలాగే కోడి పందాలు వేసేవాళ్ళు, అలాగే ప్యాకెట్లు ఆడేవాళ్ళు, తాగి గొడవలు చేసేవాళ్ళు, అట్లాగే ఈ డెడ్లీ వెపన్స్ పెట్టుకొని గొడవలకు వెళ్ళేవాళ్ళు, దొంగలు బయట దొంగతనం చేసి ఇక్కడికి వచ్చి షెల్టర్ తీసుకునేవాళ్ళు, ఇలా రకరకాలు ఇక్కడ ఉన్నాయి. ఈ మసీద్ మాన్యంలో ఉండేటువంటి ప్రజలు కూడా రకరకాల పర్సన్స్ ఉంటున్నారు. సో అందుకోసం ఒకసారి వీళ్ళు అవాయిడ్ చేయాలనే ఉద్దేశంతో కమింగ్ ఎలక్షన్లో వీళ్ళు ఎలాంటి తప్పిదాలు చేయకుండా ఉండేందుకు, వాళ్ళని అవేర్ చేసేందుకు మేము ఈ ఆపరేషన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. వినుకొండ పట్టణంలోని వై కన్వెన్షన్ హాల్లో ఏపీ కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిభా పురస్కార మహోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. పరీక్షలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు మెమోంటోలు, ప్రశంసా పత్రాలను అందజేశారు. జీవి మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర వెలకట్టలేనిదని కొనియాడారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, తద్వారా
తమ తల్లిదండ్రులకు మరియు వినుకొండ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కేవలం ఉపాధ్యాయుల సంక్షేమమే కాకుండా విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. సమాజం కులం కోసం కాదు, కులం సమాజం కోసం నిలబడింది. ఈరోజు కాప్ టీచర్స్ అసోసియేషన్లు విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వడం అంటే ఈ కులం సమాజం కోసం నిలబడింది. సమాజంలో భావి భారత పౌరులను తీర్చిదిద్దాలనే లక్ష్యం కోసం నిలబడ్డారు. అట్లాగే ఈరోజు లోకేష్ గారు చెప్పారు, మన నూతన విద్యా విధానాలు తీసుకురావాలి, నేటి విద్యార్థులే రేపు భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని లోకేష్ గారు చెప్పారు. తల్లికి వందనం పథకం కూడా 10th క్లాస్ వరకు అందజేస్తున్నారు. తల్లికి వందనం పథకం ఇంటర్ నుండి డిగ్రీ దాకా, ఇంజనీరింగ్ వరకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఎడ్యుకేషన్ కి పెద్ద ఎత్తున బడ్జెట్ 1000 కోట్ల రూపాయలు కేటాయించిన విషయాన్ని మీ అందరికి నేను గుర్తు చేస్తున్నా. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆశయం ఒక్కటే, పిల్లలందరూ ఎదగాలి, అలాగే భవిష్యత్తులో రాష్ట్రాభివృద్ధిలో, దేశాభివృద్ధిలో భాగం పంచుకోవాలని ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కోరుకుంటున్నారు. అలాగే మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి పెద్ద బాధ్యత ఇచ్చారు చంద్రబాబు గారు. ఈ రాష్ట్రంలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్లాలి. మహాత్మా గారు కన్న కళలు నిజం అవ్వాలంటే గ్రామ సేవలు అభివృద్ధి జరగాలి. అప్పుడే మహాత్మా గాంధీ గారి కన్న కళలు నెరవేరుతుంది అని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద పెద్ద బాధ్యత పెడితే, పోయిన సంవత్సరం 4500 కోట్లతో రాష్ట్రంలో 33,000 పనులు చేపట్టారు. 4500 కోట్లతో మరి గ్రామ సీమల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. 20,000 కిలోమీటర్లు గుంటలు పడితే ఆ గుంటలు పుడిచే కార్యక్రమాన్ని కూడా చేశారు. గత ప్రభుత్వం 5 ఏళ్ల ప్రభుత్వంలో కొత్త రోడ్లు వేయలేదు, కనీసం ఉన్న రోడ్లకి గుంటలు పడితే 5 సంవత్సరాలు గుంటలు కూడా పుట్టలేదు వైసీపీ పాలనలో. కాబట్టి అంటే ఉన్న వాస్తవాలు, నేను రాజకీయాలు ప్రస్తావించడానికి కాదు, ఉన్న వాస్తవాలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మన ఉప ముఖ్యమంత్రి గారి ఆశ ఒకటే, ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దే దాంట్లో మనం ముందుండాలి. దేశంలో అన్ని రాష్ట్రాల్లో కంటే మన ఆంధ్రప్రదేశ్ ఒక ఆదర్శంగా ఉండాలి, అభివృద్ధిలో ముందుండాలి అని 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి ఈ 5 సంవత్సరాల్లోనే లక్ష్యంతో ఒక పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరో పక్క మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఇంకో పక్క విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, వీళ్ళ ముగ్గురు అహర్నిశలు కష్టపడి ఈరోజు 13,000 కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చారు. దీనివల్ల 16 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. ఇప్పుడు గతంలో లాగా గంజాయి గుట్కాలు ఈరోజు ఎక్కడ కూడా కంటికి కనపడకుండా చేశారు. మన పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు కూడా యువత మంచి ఉత్తేజంతో ముందుకెళ్లాలి, గొప్ప గొప్ప ఆశయాలతో ముందుకెళ్లాలని వారి యొక్క ఆకాంక్ష. అందుకోసమే రాష్ట్రంలో ఎక్కడ గంజాయి గుట్కాలు కనపడకుండా చేయడం జరిగింది. కాబట్టి యువత అంతా కూడా దురలవాట్లకు దూరంగా గొప్ప గొప్ప ఆశయాలతో ముందుకెళ్లాలి. గొప్ప లక్ష్యాలు అబ్దుల్ కలాం గారు చెప్పారు, థింక్ బిగ్ అచీవ్ బిగ్ అన్నారు. నేటి విద్యార్థులందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, జీవితంలో పెద్ద పెద్ద ఆశయాలు ఉండాలా. నేనేదో కానిస్టేబుల్ అవ్వాలనుకోకూడదు, నేను ఎస్పీ అవ్వాలి అని చెప్పేసి పెద్ద లక్ష్యంతో ముందుకెళ్ళాలి. అలాగే నేనేదో ఎలిమెంటరీ స్కూల్లో టీచర్ అయినా పర్లేదు అనుకోకూడదు, రేపు పెద్ద ప్రొఫెసర్ అవ్వాలి, లేదా ఒక పెద్ద స్పెషలిస్ట్ డాక్టర్ అవ్వాలి, లేదా గొప్ప ఇంజనీర్ అవ్వాలి, గొప్ప సైంటిస్ట్ అవ్వాలి అని చెప్పేసి గొప్ప గొప్ప ఆశయాలు, పెద్ద ఆశయాలతోటి పెద్ద లక్ష్యాలు ఉన్న వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తారు. గొప్ప ఆశయాలు ఉన్న వాళ్ళు ఉన్నత శిఖరాలకి చేరుకుంటారు. కాబట్టి ఉన్నత ఆశయాలతో ఉన్నత శిఖరాలకి ఎదగాలని నేను ఆకాంక్షిస్తున్నా. అట్లాగే నేను మన కాపు టీచర్స్ అసోసియేషన్ వాళ్ళు కలిసినప్పుడు మా పిల్లలకి ఇలా ఇస్తున్నాము, స్కాలర్షిప్లు ఇస్తున్నాము, బాగా చదవాలని వాళ్ళు ప్రోత్సహిస్తున్నాం అంటే వాళ్ళు అడగకుండా నేనే స్వచ్ఛందంగా, నేను మీ కుటుంబంలో ఒక సభ్యుడినే, మీరందరూ నా కుటుంబ సభ్యులు, నేను కూడా దీంట్లో భాగం పంచుకుంటా, 1 సంవత్సరం కాదు భవిష్యత్తులో కూడా దీన్ని కంటిన్యూ చేద్దాం అని చెప్పేసి దీన్ని 4 లక్షలు కాదు దాన్ని రెట్టింపు చేయాలని చెప్పా. మరి పోయినసారి 7 లక్షలు చేశారు, ఈసారి సుమారుగా 10 లక్షలు పూల్ చేశారు. ఈరోజు ఒక్కరోజు విద్యార్థులకి 10 లక్షల రూపాయలు వాళ్ళు చదువుకోవడానికి సహాయం చేయడం అంటే ఇది చాలా గొప్ప విషయం, అభినందిస్తున్నా. వచ్చే సంవత్సరం 20 లక్షల రూపాయలు ఉండాలి. 20 లక్షల రూపాయలు మన టీం అందరూ కూడా బాధ్యత తీసుకొని ఇప్పుడు ఒక్కొక్కరు కొత్త డోనర్స్ ఒక 5 మీరు తీసుకొస్తే అవుతుంది. దాంట్లో మనకి ఎంతో ముఖ్యంగా ఈరోజు నాగసేన రాయల్ గారు చిన్న అనారోగ్య కారణం వల్ల రాలేదు, వారు కూడా
ఈ కమిటీ తరఫున వచ్చి గతంలో మేమందరం కలవడం జరిగింది. అంటే అడగకుండానే నేను స్వచ్ఛందంగా ముందుకు వచ్చాను. ఎందుకంటే మీలాంటి పిల్లలకి భవిష్యత్తు ఎదిగే వాళ్ళకి ఓ చేయూతనివ్వాలని నా ఆకాంక్ష. మరి ఒకప్పుడు మధ్యతరగతి కుటుంబం నుండి, మధ్యతరగతి పేద కుటుంబం నుండి, ఓ రైతు కుటుంబం నుండి చదువుకున్నా. నేను చదివేటప్పుడు అనేక కష్టాలు పడ్డాను, ఇబ్బంది పడ్డాను. ఆర్థిక ఇబ్బందులతో చదువుకున్న నేను జీవితంలో పేద విద్యార్థులు చదువుకునే మెరిట్ పిల్లలు చాలా మంది ఉన్నారు. అలాంటి వారికి అండగా ఉండాలని అది జీవితంలో ఒక భాగంగా పెట్టుకున్నాను. దానిలో భాగంగానే అడిగాను. రాజకీయాల కోసమో ఓట్ల కోసమే నేను ఈ కార్యక్రమం చేయటంలా, ఓడిపోయినప్పుడు సాయం చేశా. రాజకీయాల్లోకి రాకముందు పేద విద్యార్థులకి అండగా ఉన్నా. సరే, ఈ గొప్ప పని చేసినటువంటి కాప్ టీచర్స్ అసోసియేషన్ ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ భవిష్యత్తులో రాష్ట్రంలోనే ఒక ఆదర్శంగా ముందుకెళ్లాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. అట్లాగే డోనర్స్ కూడా ఓ చక్కటి సన్మాన కార్యక్రమం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.